మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చేతులు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ ఒకరినొకరు వందనాలు చెప్పుకోనండి. చెప్పుకోండి, అటు ఇటు చూసి చెప్పుకోండి. వందనాలు అక్క అని చెప్పుకోండి, వందనాలు ఫ్రెండ్ అని చెప్పుకోండి, వందనాలు సహోదరుడు అని చెప్పుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు అనేది ఒకరినొకరు చెప్పుకునటం వలన మన ఒంట్లో ఉన్నటువంటి ద్వేష భావాలన్నీ తొలగిపోతాయి. మన ఒంట్లో ఉన్నటువంటి కోపాలు, కుళ్ళు కుతంత్రాలు నా దేవుడు పటాపంచలు చేయునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి శనివారం చెప్పుకొని వస్తున్నటువంటి రీతిగా మన మూలవాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక. ఆ మైక్ తీసుకొని చదువమ్మా. చాలామంది బయట వందల మంది వాక్యాన్ని వింటున్నారు. తాను నిలుచుచున్నానని కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. ఇంకా తలలు ఎత్తి నాకెళ్ళి చూడండి. ఇంకా ఎవరు అరవద్దు. చిన్నపిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోనండి. వెనక్కి ఎవరు తిరిగి చూడకూడదు. ఇక ఎవరు వచ్చి కేకలేసినా వెనక్కి అనేది చూడకూడదు. ఎందుకంటే ఒక్కరు చూస్తే అందరూ చూస్తూ ఉంటారు. ఏముండదు ఆడ, డిస్టర్బ్ తప్పక ఏముండదు. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అపోస్తుడైనటువంటి పౌలు తన దైనందిన జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదిగింప చేయటానికి, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నటువంటి వ్యక్తులను లేవనెత్తడానికి, ఆత్మీయ జీవితంలో కృంగి కృషించిపోతున్నటువంటి వ్యక్తులను బలపరచడానికి, ధైర్యపరచడానికి, దేవునిలో నిలబెట్టడానికి, దేవునిలో స్థిరపరచడానికి, దేవునిలో ఇంకా ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళటానికి సరి అయినటువంటి క్రమంలో, సరైనటువంటి మార్గంలో, సరి అయినటువంటి విధానంలో కలిగినటువంటి ఉద్దేశం కలిగిన వాడై, అందుకనే ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు సంఘాన్ని సరిదిద్దుతూ, సంఘాన్ని సరి అయినటువంటి క్రమంలో నడిపిస్తున్నటువంటి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆత్మీయ జీవితంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో సందర్భాలలో చాలామంది పడిపోతూ ఉంటారు. దేనికి పడిపోతూ ఉంటారు? ఏమండి, వారికి కలిగినటువంటి వరాలను బట్టి అతిశయించడం వలన పడిపోతూ ఉంటారు. వారికి కలిగినటువంటి స్వరములను బట్టి నాకన్నా గాన గాత్రము కలిగిన వాడు లేడు అని ఏమండి జీవితంలో, ఆత్మీయ జీవితంలో గర్వించటం వలన పడిపోతూ ఉంటారు. నాకన్నా చక్కగా మాట్లాడే వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు అని తన ఆత్మీయ జీవితాన్ని తనే పడగొట్టుకుంటూ వస్తూ ఉంటారు. నాకన్నా అన్ని విధాలుగా పరిచర్య చేసే వ్యక్తులు ఈ మందిరములో లేరు, ఈ సంఘములో లేరు, ఈ వ్యక్తిగత జీవితంలో లేరు అని చాలామంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయ గర్వంతో, ఆత్మీయ విధానములో, ఆత్మీయ
జీవితంలో కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాం. పడిపోతున్నటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అందుకని ఆత్మీయ జీవితంలో నలిగిపోతున్నటువంటి వ్యక్తులు పడిపోతున్నారు అని, ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నారు అని, ఆత్మీయ జీవితంలో వెనకపడుతున్నారు అని, ఆత్మీయ జీవితంలో ఎంతగానో దేవునికి దూరమైపోతున్నారు అని ఏ విధము చేతనైనా నీవు పడకుండా, ఏ విధము చేతనైనా లోకములో పడకుండా, ఏ విధము చేతనైనా లోక వ్యసనాల్లో పడకుండా, ఏ విధము చేతనైనా లోక పద్ధతుల్లో నియమాల్లో పడకుండా నిన్ను దేవుడు కాపాడటానికి, నిన్ను దేవుడు ఉత్తేజపరచటానికి, దేవుడు నిన్ను ఉన్నతమైన కృపతో నింపటానికి, ఉన్నతమైనటువంటి అభిషేకంతో నింపటానికి, అందుకనే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు, ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచడానికి, అందుకనే మానవ అవతారముగా దేవుడు భూమి మీదకి వచ్చి శ్రమలు అనుభవించాడు. దేనికి? పడకుండా నీవు జాగ్రత్త పడటానికి, ఆత్మీయ జీవితంలో పడకుండా జాగ్రత్త పడటానికి, ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా జాగ్రత్త పడటానికి, ఆత్మీయ జీవితంలో నలిగిపోకుండా జాగ్రత్త పడటానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి కల్వారి శిలువలో రక్తాన్ని చిందించి మన పాప భారములు భుజము మీద వేసుకొని నిన్ను ఏ విధమైన చేతనైనా పడకుండా కాపాడబడటానికి ఆయన రక్తాన్ని చిందించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏమని ఎవరి వ్యక్తిగత జీవితాలు పడిపోతూ ఉన్నాయో, ఎవరి విధానాలు పడిపోతూ ఉన్నాయో కాస్త బైబిల్లోనికి వచ్చి కీర్తన గ్రంథములో 36వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళితే, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1వ వాక్యం, కీర్తనల గ్రంథం 36 1వ వాక్యాన్ని చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము, భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, దేవుని భయము బొత్తిగా దూరమైపోయింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె, దేవోక్తి వలె. దేవోక్తి అనగా ఏమండి? నాకన్నా భక్తిపరుడు లేడు. దేవోక్తి అనగా నాకన్నా శక్తివంతుడు లేడు. భక్తిపరుడు అనగా, ఆ దేవోక్తి అనగా నాకన్నా అన్ని వరములు కలిగినటువంటి వాడు లేడు అని ఏమండి మన హృదయములో భ్రమపడే వ్యక్తులు అని అర్థం. దేవోక్తి అని అంటే భ్రమపడటం. ఏమండి నాకన్నా చక్కగా పాట పాడగలిగినటువంటి వ్యక్తి లేడు అని మనకు మనమే భ్రమపడుతూ ఉంటాం. నాకన్నా భక్తి చేసేవారు ఈ భూమి మీద ఏబు తర్వాత నేనే అని భ్రమపడుతూ ఉంటాం. నాకన్నా చక్కగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తులు ఎవరూ లేరని మన హృదయములో ఏమని గర్వించే విధానాల్లో కనపడుతూ ఉంటాం. నాకన్నా అన్ని విధాలుగా అన్ని వాటిల్లో ఆరితేరిన వ్యక్తిని నేనే అని ఏమండి భక్తి హృదయంలో గర్వించదగినటువంటి విధానాలు ఉన్నాయి అంటే అది పడిపోవటానికే, ఆత్మీయ జీవితంలో పడిపోవటానికే, ఆత్మీయ జీవితంలో దిగసారటానికే, ఆత్మీయ జీవితంలో కృంగిపోవటానికే, ఆత్మీయ జీవితంలో ఏమండి ఆదో పాతాళానికి వెళ్ళిపోయి దేవునికి దూరమైన పరిస్థితులు, దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఏమండి ఎన్నో సందర్భాలలో గర్వించే విధానాలు మన హృదయంలో కనపడినప్పుడు వారు దేవునికి దూరం అయిపోయి అపవాదికి దగ్గరగా మార్చబడతారంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవ జనాంగమా,
దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, భక్తిహీనుల హృదయము అతిక్రమము దేవోక్తి వలె. భక్తిహీనుల హృదయము ఏమండి, అతిక్రమములు దేవోక్తి వలె కనపడుతూ ఉన్నాయి. మనము మానవులము కాబట్టి మనలో ఏ మంచి లేదు, ఏ ఘోషణ మంచి వాళ్ళము కాదు. మనము ఏదో ఒక మాట తీరును బట్టో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, ఏదో ఒక నడవడికను బట్టో దారి తప్పుతూ ఉంటాం, ఏదో ఒక చూపును బట్టో పాపములో పడిపోతూ ఉంటాం, ఏదో ఒక ప్రవర్తనను బట్టి మన ఆత్మీయ జీవితంలో కృషించిపోతూ ఉంటాం. చాలామంది ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులను వారి సమస్యలు ఏమిటో, వారి బాధలు ఏమిటో, వారు ఎందుకు దేవునిలో ఉండలేకపోతున్నారో వారిని మనము అడగగలిగితే వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నా నేను దేవుని యొక్క సన్నిధిలో రాలేకపోవటానికి గల కారణం ఒక చిన్న తప్పు నాలో ఉంది, అందుకే రాలేకపోతున్నాను. ఒక చిన్న బలహీనత నాలో ఉంది, అందుకే రాలేకపోతున్నాను. చిన్న చీకటి నన్ను వెంటాడుతుంది, అందుకే రాలేకపోతున్నాను. నేనంటాను, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ బలహీనత అయినా ఉండవచ్చు, ఏ అలవాట్లైనా ఉండవచ్చు, ఏ దారి తప్పిన విధానమైనా ఉండవచ్చు, ఏ చెడు మాటలైనా ఉండవచ్చు, ఏ చెడు వ్యసనాల్లో ఉండవచ్చు, ఏ దరిద్రపు వ్యవస్థలో ఉండవచ్చు, ఏ అతిక్రమాల మధ్యలో ఉండవచ్చు. కానీ నా దేవుని దగ్గరికి నీవు ఏ అతిక్రమాలు ఉన్నప్పటికీ కూడా, ఏ అలవాట్లు ఉన్నప్పటికీ కూడా తిన్నగా నా దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే వాక్యము ద్వారా నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ద్వారా నిన్ను పట్టుకుంటాడు. వాక్యం ద్వారా పట్టుకున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ చిన్న బలహీనత ఉందే, నీలో ఉన్నటువంటి ఆ చిన్న పాపం ఉందే, నీలో ఉన్నటువంటి ఆ కనుచూపు అనే ఆ పాపముని తీసుకొని వెళ్ళి లోకములో పడవేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఉందే, నీలో ఉన్నటువంటి ఆ అతిక్రమం ఉందే, నా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి కండ్లు మూసుకొని దేవుని స్తుతిస్తున్న నీవు, కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేస్తున్న నీవు, కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని స్మరణ చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీకు కన్నీలను దేవుడు కలిగించి, నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి బలహీనతను దేవుడు వ్యక్తిపరిచి, నీకు తెలియకుండానే నీ హృదయాన్ని పశ్చాత్తాపపు మార్గంలోనికి తీసుకుని వెళ్ళి నీకు తెలియకుండానే ఒక మారు మనసు మార్గాన్ని తీసుకొని వస్తాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి బలహీనతలని కొట్టివేయటానికి, ఒక్కొక్కరి అక్రమాలను కొట్టివేయటానికి, ఒక్కొక్కరి పాపములను కొట్టివేయటానికి, ఒక్కొక్కరి అతిక్రమాలను తీసివేయటానికి, ఒక్కొక్కరి బలహీనతలను దేవుడు తీసివేసి నిత్యానందముతో నిన్ను నిలబెట్టాలని, నిత్యానందముతో నిన్ను పరోక్షింప చేయాలని, నిత్యానందముతో దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకోవాలని, నిత్యానందముతో దేవుడిచ్చే వరములను పొందుకోవడానికి దేవుడు నీ మధ్య నిలిచి నీ అతిక్రమాలను బట్టి, నీ యొక్క పాపములను బట్టి కొట్టివేయటానికి, పడిపోకుండా నిన్ను నడిపించడానికి, పడిపోకుండా నిన్ను జాగ్రత్త చేయడానికి, పడిపోకుండా నిన్ను భద్రపరచడానికి, పడిపోకుండా నిన్ను దేవుల్లో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడట దేవుని మందిరంలో నిలిచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు నిలిచి ఉంటాడంటే ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ మందిరం. దేవుడు ఈ మందిరములో నివాసం ఉండి నీకున్నటువంటి ఆ బలహీనతల్ని తొలగించడానికి ఆయన ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీలో ఒక చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు, బ్రదర్ నీకు ఆ చిన్న అలవాటు ఉందని చెప్పావు కదా, తీసేసుకోవచ్చు కదా, నీవు ఆ పాపములో పడిపోయామని నా దేవుని సన్నిధికి రాలేవని దూరం అవుతూ వస్తున్నావు కదా, తీసేసుకుంటే ఏమవుతుంది? కనుచూపుతో పాపం చేస్తున్నానని బాధపడుతూ మందిరానికి రాలేకపోతే
పోతున్నావు కదా, ఆ కనుచూపు ఆ పాపాన్ని తీసేసుకుంటే బాగుంటుంది కదా, నీవు నీ కుటుంబం భద్రపరచబడతావు కదా నా దేవునిలో అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకున్నటువంటి ఆ పాపములను బట్టి అతిక్రమలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒప్పింప చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకుతూ ఉన్నాడో, ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడో, మనకు తెలియకుండానే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకునే విధానాన్ని నేర్చుకుంటూ ఉంటాం. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, భక్తిహీనులు హృదయములో అతిక్రమము దైవోక్తి వలె, అంటే భక్తిగా ఉన్నటువంటి వ్యక్తి భక్తిని ఆధారము చేసుకొని భక్తిలో కూడా గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకంటే ప్రార్థన చేసేవాడు భూమి మీద ఉన్నాడా, నాకంటే చక్కగా మాట్లాడే వాళ్ళు భూమి మీద ఉన్నాడా, నాకంటే వారం శనివారం ఆదివారం ప్రార్థనకు పోయే వ్యక్తులు ఈ ప్రజల మధ్యలో ఎంతమంది ఉన్నారో చూపించు అని చాలామంది భక్తిని కొలతేసుకుంటూ ఉంటారు. నా భక్తి 1/2 కేజీ, నా భక్తి 1/4 కేజీ, నా భక్తి కేజీ అని దైవోక్తిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు వీరు ఎవరు అని అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, భక్తిహీనులు తన హృదయంలో గర్వించుకోరు. భక్తిహీనులు తన హృదయంలో గర్వించుకోరు. పొరపాటునే భక్తి కలిగినటువంటి వ్యక్తి పొరపాటునే దేవుడు ఆమెకిచ్చినటువంటి భక్తిని బట్టి అతిశయించుకోదు. భక్తి పరుడైతే తగ్గించుకొని ఎన్ని టాలెంట్లు ఉన్నప్పటికీ, ఎన్ని వరాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని విధానాలు ఉన్నప్పటికీ కూడా, ఇది దేవుడిచ్చాడు కదా, ఇది దేవుడు నాకు అనుగ్రహించింది అని వారికి కలిగినటువంటి టాలెంట్ను బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉంటారు. అందుకనే బైబిల్ ఒక చోట రాయబడింది, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఎవరైతే ఆత్మీయ జీవితంలో నీకు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, పాటలు పాడే వరం ఉన్నప్పటికీ కూడా, వాక్యం చెప్పగలిగిన వరం ఉన్నప్పటికీ కూడా, ప్రార్థన చేసే వరం ఉన్నప్పటికీ కూడా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వరం ఉన్నప్పటికీ కూడా, మనం ఏమి చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగినటువంటి విధానం, తగ్గింపు కలిగినటువంటి మార్గం, తగ్గింపు కలిగినటువంటి స్వభావాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో దేవుడు మనల్ని ఆటోమేటిక్గా హెచ్చించడం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకని మన ఆత్మీయ జీవితంలో భక్తిహీనత అనేది దూరం చేయాలి. భక్తిని మనం ధరించుకోవాలి. భక్తి మార్గంలో మనము ఎప్పుడైతే మనము నడిపించగలుగుతామో, భక్తి మార్గంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటామో పడిపోకుండా జాగ్రత్త పడతాం. అందుకనే హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 14 నుంచి 15 వాక్యాల దాకా చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల చదువమ్మా. కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని, మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, ఆయన చెప్పి ఉన్నాడు గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత భ్రమలో మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేను అనబడు సమయము ఉండగానే ప్రతి దినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎన్ని టాలెంట్లు ఉన్నప్పటికీ కూడా, మనకు అన్ని వరములు ఉన్నప్పటికీ కూడా, ఒకరినొకరట దేవుని సన్నిధిలో మనము ప్రతి దినము దేవుని సన్నిధిలో బుద్ధి చెప్పుకుంటున్నాను. ఒకవేళ మన మనసులో నాకన్నా నేనే పెద్ద భక్తుణ్ణి, భక్తి పరులని అనుకుంటూ మన మనసులో అర్థమైపోతుంది, వారికంటే నేను ఎక్కువ భక్తుని అనుకుంటాము చూడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో
కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. నీకు నీవే బుద్ధి చెప్పుకో, నేను భక్తుని, అంత భక్తుని కాదని బుద్ధి చెప్పుకో. అందరి విధానములో సమానమైన వ్యక్తిని బుద్ధి చెప్పుకో. అందరి విధానములో సరైనటువంటి వాణ్ణి బుద్ధి చెప్పుకో. నేను అందరితో సమానుని, నేనేం ప్రత్యేకించబడిన వ్యక్తిని కాదని బుద్ధి చెప్పుకో అని ఏమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఏమని ప్రేరేపిస్తూ ఉంటాడు. కొంతమందిని ప్రసంగికులను గమనించాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత, నాకు ఒక సేవకుడు తెలుసు మార్కాపుల్లో, పెద్ద సేవకుడు ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తాడు. తమ్ముడా రవి, ఈరోజు ఎట్టొచ్చింది వాక్యం చెప్పు, బాగొచ్చిందా? అసలు వాక్యం ఈరోజు భలే దంచిపార్లోకినా, అసలు మామూలుగా రాలేదు, ఈరోజు భలే వచ్చింది అని తనలో తానే అతిశయపడుతూ ఉంటాడు. ఆయనకు మాత్రం గ్యాస్ కానీ కొట్టకపోతే ఆ రోజు కానుక మానేస్తాడు ఇయ్యటం. ఆయన చెప్పిన ప్రతి మాటకు ఏమండి గ్యాస్ కొడితేనే ఇంకా ఆయన ఊపిపోతాడు. ఈ మోయన నాకన్నా ప్రసంగికుడు లేడీ మార్కాపుల్లోని చాలా విధాలుగా గర్వపడిపోతూ ఉంటాడు. ఆలోచన చేస్తుంటాను, ప్రభా ఏంటి నాయన, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళావు, వేల మంది సంఘాన్ని అప్పచెప్పావు, వందల మంది ప్రజల్ని ఇచ్చావు. ఇంత గర్విస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వ్యక్తిలో ఆ భక్తి మార్గం అనేది, ఆ వాక్య విధానం అనేది ఎందుకు ఈ వ్యక్తిలో అట్లాగా పుట్టిస్తున్నామని చెప్పేసి కొన్ని సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేసుకునేవాడిని. ఆ వ్యక్తి వల్ల నేను ఉండకూడదు, ఆ వ్యక్తి వల్ల నేను అలాగ చెప్పుకోకూడదని కొన్ని సందర్భాలు నా మనసుకు నేనే బుద్ధి చెప్పుకుంటూ ఉంటాను. నన్ను కూడా చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, నా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు వాక్యం బలి చెప్పారు అయ్య గారు అని చేతులు పట్టుకొని ఊపి అమ్మ గోడలు పోతాయి తల్లి అంటే ఈనుకోరు. ఇప్పుడు దాకా నిలబడి వాక్యం చెప్పానమ్మా, నీరసం ఉంది, చేతులు నొప్పులు పుడుతున్నట్టు, లేదా పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారని ఊపి వందనాలు చెప్తుంటారు. నేను ఒకటే చెప్తుంటాను, ఎంత దేవుడు మనల్ని వాడుకున్నప్పటికీ కూడా, దేవుడు ఆ ప్రాంతంలో అంత ఘనమైన పాత్రగా వాడుకున్నప్పటికీ కూడా మనలో మనలో గర్వించదగినటువంటి విధానం ఏముంది? ఒకటే మాట చెప్తా, దేవునికి మహిమ కలుగును గాక అని చెప్తా. హల్లెలూయా. వాళ్ళంతా నన్ను చెట్టెక్కించే మార్గంలోనికి మాటలతో ఎక్కిస్తున్నప్పటికీ కూడా ఇన్నంతసేపుని దేవునికి మహిమ కలుగును గాక అంటాను. ఎందుకంటే మనలో అతిశయించడానికి ఏ గొప్పతనము లేదు. మనం ఎవరిమి అంటే అల్పులము. మనము అయోగ్యులమైనటువంటి మనల్ని తన ఉచితమైనటువంటి కృపచేత దేవుడు రక్షించుకొని విలువైన పాత్రగా వాడుకుంటున్నప్పుడు మనలో గర్వించదగిన విధానం ఏమన్నా ఉన్నదంటే అది పడిపోవటానికే అని ఆలోచన చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వ్యక్తులని చాలా విధాలుగా అపవాది సాతాను ప్రక్కవారిలో దూరి మనల్ని చెట్టెక్కించే మార్గాల్లోకి తీసుకొని వెళుతున్న మాటలతో కూడా తీసుకొని వెళుతున్నప్పటికీ కూడా అప్పుడు గమనించుకోవాలి, ఓహో అపవాది వ్యక్తిలో దూరినట్టున్నాడు, అపవాది వ్యక్తిలో జ్వరబడినట్టున్నాడు. అందుకే ఎప్పుడు మంచిగా మాట్లాడే వ్యక్తి ఈ రోజున ప్రత్యేకంగా వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆ వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి మనం గ్రహించుకొని ఎంత గ్యాస్ కొట్టినా, ఎంత బలపరిచినా కూడా దేవునికి మహిమ కలుగును గాకయ్యా అని అనాలి. దేవునికి మహిమ కలుగును గాకని ఎప్పుడైతే మనలో మనము దేవుని సన్నిధిలో బుద్ధి చెప్పుకుంటామో, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో, దేవుని సన్నిధిలో దేవుని విధానంలోనికి ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగినటువంటి మార్గాలు నడిపించబడతామో ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. హెచ్చించడం ప్రారంభిస్తాడు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, తాను నిలుచుచున్నానని
తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడాలా. పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలా. మనము మన కళ్ళ ముందు ఎంతోమంది తెలిసినటువంటి వ్యక్తులు, ఎంతోమంది పరిచర్యలో నడిపించబడినటువంటి వ్యక్తులు, ఎంతోమంది ప్రారంభంలో బ్యాప్టిజం తీసుకున్న ప్రారంభంలో ఎంతోమంది ఆసక్తిగా దేవుళ్ళు ఉన్నటువంటి ప్రజలు ఈ రోజున కనుమరుగైపోయారు. దేవుల్లో దూరమైపోయారు. దేవునికి దూరమైపోయారు. ఏమిటి అని అంటే భక్తిలో గర్వం ప్రారంభం అవ్వటం వలన ఈ రోజున దేవునిలో నుంచి దూరమైపోయి సాతానికి అప్పచెప్పబడ్డారు. ఈ రోజున నీవు నేను దేవునిలో నిలిచి ఉన్నామంటే, ఈ రోజున నీవు నేను మనము మన కుటుంబము దేవుళ్ళు నిలిచి ఉన్నామంటే గర్వించదగినటువంటి విధానాలు మనలో లేవు. కాబట్టి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మనం తగ్గించుకోబట్టి ఈ రోజున దేవుని మందిరంలో కూడి వచ్చాం, దేవుని మందిరంలో చేర్చబడ్డాం, దేవుని మందిరంలో ఆయన నామాన్ని స్మరించగలుగుతున్నామంటే మనలో ఉన్నటువంటి మనకు మనమే దేవుని సన్నిధిలో బుద్ధి చెప్పుకుంటూ సరైనటువంటి క్రమంలో నడిపించుకుంటూ రాబట్టే ఈ రోజున దేవునిలో మనం నిలబడగలిగాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన స్థితిగతులు ఏమై ఉన్నాయి, మన పొరపాట్లు ఏమై ఉన్నాయి, మన భక్తి మార్గం ఏమై ఉంది, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే పరీక్షించుకునే వారిగా మనం కనపడగలిగితే దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడునుగాక. చెప్తామా గట్టిగా హల్లెలూయా. మొదటి మాటను చెప్తాను నేను, చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, 1వ అధ్యాయం 9వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేష జీవితమును నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి కొద్దిపాటి శేష జీవితములో దేవుడిలో మనం నిలుపుకోవాలట. అప్పుడే పడిపోకుండా మనం జాగ్రత్త పడతాం. కొద్దిపాటి శేష జీవితము అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయం, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. సద్వినియోగము చేసుకోవటం అంటే దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పుడు, దేవుని మందిరములో పాటలు మనకు కనిపిస్తున్నప్పుడు, దేవుని మందిరములో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. లోకములో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా, లోకములో ఎంతోమంది నివసిస్తున్నప్పటికీ కూడా ఆ లోక సాంగత్యం చేసే వారికి వారు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. వారికి కలిగినటువంటి సమయాన్ని సినిమాలకో, వారికి ఉన్నటువంటి సమయాన్ని షికార్లకో, వారికి ఉన్నటువంటి సమయాన్ని లోక సంబంధమైనటువంటి విధానాల్లోనికి వాడుకుంటూ ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనమట బహు కొద్ది శేష జీవితాన్ని దేవునిలో నిలుపుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబముగా కూడినటువంటి మనం, కుటుంబ సమేతంగా ఉన్నటువంటి మనం
భోజనం చేసేటప్పుడు ముందుగా దేవుని సన్నిధిలో మనము మన కుటుంబము, మనము మన పిల్లలు ఏమండి ఆ భోజనానికి ముందుగా చేరి ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ఏమండి ప్రార్థన చేసుకొని ఆ దిశగా నువ్వు నడిపించగలిగితే నీ కుటుంబము పడిపోకుండా జాగ్రత్త పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబము ఏమండి లోక విధానాల్లో పడకుండా దేవుడు మనల్ని యొక్క సమయాన్ని ఏం చేస్తాడంటే సద్వినియోగం చేస్తాడు. అందుకని అక్కడ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే బహు కొద్దిపాటి శేష జీవితమును దేవునిలో మనం నిలుపుకోవాలంట. దేవుల్లో నిలుపుకోవాలి. ఇక సమయము లేదు, దేవుని రాకడ సమీపిస్తుందని, ఇక సమయము లేదు మన జీవితాన్ని మార్చుకోవాలని, ఇక సమయము లేదు మన ప్రవర్తనను మార్చుకోవాలని, ఇక సమయము లేదు దేవుని సన్నిధిలో నమ్మకమైన విశ్వాసగా ఉండాలని, ఇక సమయము లేదు దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా ఏమండి దేవుని సంఘములో ఉండాలని, ఏమండి దేవుడు మనకిచ్చిన సమయమును మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. ఈరోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని చాలామంది దుర్వినియోగము చేస్తూ ఉంటారు. వేరే వాటికి కేటాయిస్తూ ఉంటారు. వేరే పద్ధతులకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అక్కడ బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట ఏంటంటే సమయాన్ని పోనివ్వక మనం ఏం చేయాలంటే ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఈ రోజున ఇక్కడికి ఎందుకు నీవు వచ్చావంటే ఇది దేవుడు నివసించే సమయమని. ఇక్కడికి ఎందుకు నీవు శనివారపు దినాన ఎందుకు చేరి వచ్చి ఉన్నావంటే ఇది దేవుని సమయం, దేవునితో గడిపే సమయం, దేవునితో మాట్లాడే సమయం, దేవుని దగ్గర మన బాధలు చెప్పుకునే సమయం, దేవుని దగ్గర మన కష్టాలు చెప్పుకునే సమయం అని ఈ శనివారం రాత్రి ఏమండి ఆ ప్రార్థనా కూడికలో చేరి వచ్చిన నీవు ఎందుకు వచ్చావంటే నీ సమయాన్ని ఏమండి వేస్ట్ చేయకుండా, నీ సమయాన్ని ఏమండి ఇతరులతో పంచుకోకుండా, నీ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దేవునిలో గడపాలని, నీ సమయాన్ని దేవునిలో స్తుతించాలని ఇక్కడికి నీవు చేరి వచ్చావు. చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు చాలా ధన్యులు. ఎందుకంటే ఇది దేవుని సమయమని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావంటే దేవుడు నీ సమయం అనేది ఏమని దుర్వినియోగము చేయకుండా, దేవుని సమయాన్ని నువ్వు దూరము చేయకుండా దేవుని సన్నిధిలోకి వచ్చావు. కాబట్టి ఆ యొక్క బహు కొద్దిపాటి శేష జీవితాన్ని దేవుడు చూస్తాడు. నీలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూస్తాడు. నీలో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూస్తాడు. నీలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూసి నీకు కలిగినది, నీకు ఏదైతే అక్కరగా ఉందో, నీకు ఏదైతే కొదువుగా ఉందో, నీకు ఏదైతే ఏమండి నీ కుటుంబంలో తక్కువగా ఉందో ఆ సమయాన్ని నీవు పూర్తి చేసావు. కాబట్టి నా దేవుడు నీకు సమృద్ధిని కలుగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న నీ జీవితంలో ఏమండి దేవుడు కార్యాలు ప్రారంభిస్తాడు. కారణం ఏమిటి అంటే బహు కొద్దిపాటి శేష జీవితాన్ని దేవునిలో నిలుపుకున్నావు కాబట్టి. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చెప్తుంటారు, బ్రదర్ కొన్ని సంవత్సరాల కిందట చాలా మంచిగా పరిచర్య చేసేవాడిని, ఈరోజు ఏమైపోయింది? కొన్ని సంవత్సరాల కిందట దేవుని సేవకులకు అన్ని విధాలుగా నేను సమృద్ధిగా పెట్టేదాన్ని, ఈ రోజున ఏమైపోయింది? కొన్ని సంవత్సరాల కిందట దేవుని సేవకులను మా ఇంటికి పిలిపించుకొని చక్కటి భోజనం పెట్టేవాడిని, ఈ రోజున ఏమైపోయింది? కొన్ని సంవత్సరాల కిందట దేవుని సేవకుడు వస్తే ఎక్కువ శాతం మా ఇంటికే వచ్చి మా కోసం ప్రార్థన చేసేవాడు, మా కుటుంబం మీద ప్రేమ కలిగేవాడు, మా కుటుంబం మీద మమకారాన్ని కలిగి ఉండేవాడు, ఈ రోజున ఏమైపోయింది? ఈ రోజున భక్తి ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయింది.
దేవుడిచ్చే కొద్దిపాటి శేష జీవితాన్ని దేవుల్లో నిలుపుకోకుండా, దేవుల్లో స్థిరపరుచుకోకుండా, దేవుల్లో బలపరుచుకోకుండా, నేను కొన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉంటున్నాను కాబట్టి నేను సీనియర్ని అయిపోయాను, నేను సీనియర్ భక్తుని అయిపోయాను, ఇక్కడ నాకు పరిచర్య చేసే విధానం నేను చేయలేను, ఇక నేను దేవుని సన్నిధిలో గడపలేను, చేసిన నాలు నేను చేశాను, ఈరోజు నా వల్ల కాదు అని చేతులెత్తే వారిని చాలామంది చూస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మొదటిగా దేవుని సన్నిధిలో నీ శేష జీవితం ఏ విధంగా ఉందో, మొదటిగా దేవుని సన్నిధిలో ఎంత ఆసక్తిగా మందిరానికి వచ్చేదానివో, దేవుని సన్నిధిలో ఎంతగానో దేవుని మందిరంలో పరిచర్య చేసేదానివో, ఏమండి వృద్ధాప్యమైనప్పటికీ కూడా, వయస్సు తగ్గినప్పటికీ కూడా నీకు కలిగినది ఏమండి కొద్దిపాటి పరిచర్య కావచ్చు, కొద్దిపాటి దేవుని సన్నిధిలో పరిచర్య కావచ్చు. అది పరిచర్య దేవుని సన్నిధిలో నీవు ప్రారంభించగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని నా దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నా వయస్సు అయిపోయింది, నా వల్ల కాదు, నేను చేయలేదని ఏమని భక్తి విషయంలో సన్నగిలి పడిపోతే ఆత్మీయ జీవితంలో పడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరమైనటువంటి దుస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. అందుకనే దేవుని సన్నిధిలో యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు, బహు కొద్దిపాటి శేష జీవితాన్ని దేవునిలో నిలుపుకుంటే, దేవునిలో నిలుపుకుంటే పడిపోకుండా మనం జాగ్రత్త పడతాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని సహవాసంలో నిలిచిన నీవు, దేవునితో పాటు ఏమండి నేను కూడా ఆరాధన చేస్తున్నానని ఏమని నీవు అనుకుంటున్నటువంటి నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుళ్ళో మనం గడపగలుగుతున్నావా? దేవుడి రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నీవు పడిపోకుండా కాపాడబడాలి అని అంటే, లోక వ్యసనాల్లో పడిపోకుండా కాపాడబడాలంటే, లోక పద్ధతుల్లో పడిపోకుండా కాపాడబడాలంటే, లోక మార్గాల్లో పడకుండా నువ్వు జాగ్రత్త పడాలి అంటే దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు మనకిచ్చిన కొద్దిపాటి శేష జీవితాన్ని దేవుళ్ళో మనం నిలుపుకోగలిగితే, దేవుళ్ళో మనము స్థిరపరచుకోగలిగితే, దేవుళ్ళో మనం బలపరచుకోగలిగితే, దేవుళ్ళో మనము ఏమంటే స్థిరమైనటువంటి పునాదిని మనము కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే పడిపోకుండా జాగ్రత్త పడి మనల్ని పరలోక పట్టణంలో దేవుడు స్థిరపరచునుగాక. తలలు వంచండి, కైలు వేయండి, ప్రార్థన చేసుకుందాం.